అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎలక్ట్రిక్ బస్సులో పేరుతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం యోచించడంపై ఆర్టీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఆర్టీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్ ప్రధాన సమస్య ఏంటి? ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీ అడుగులు పడుతుందంటారా? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలను దేశం మొత్తం మీద నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక పాలసీతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీలో కూడా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని జీవో 88 విడుదల చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా 750 బస్సులను 2027 మార్చి నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీల్లో 12 డిపోల్లో ప్రవేశపెట్టాలని జీవో ఇవ్వడం జరిగింది. ఈ మేరకు విశాఖ జిల్లాలో కూడా గాజువాకలో 50 బస్సులు, సింహపూరిలో సింహాచలం డిపోకు అనుబంధంగా సింహపూరి కాలనీలో 5 ఎకరాల ఆర్టీసీ స్థలంలో 50 బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు. ఇది పర్యావరణం పేరుతో విద్యుత్ బస్సులు ప్రవేశపెడితే పర్యావరణం బాగుంటుంది, ప్రయాణికులకు మెరుగైన సేవ వస్తుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ పీపీపీ ద్వారా ఈ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టారో దీన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తున్నారు, కానీ మా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీస్ని ప్రైవేటీకరిస్తున్నారని మేము అంటున్నాం. పబ్లిక్గా మాకున్నటువంటి ఆర్టీసీ స్థలాలను వాళ్ళకు అప్పచెప్పేసి ఆ బస్సుల నిర్వహణ మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఆ బస్సుల యొక్క ఖర్చుకు సంబంధించినటువంటి సబ్సిడీలు కూడా వాళ్ళకే ఇచ్చి సిబ్బందిని వాళ్ళతో పెట్టి నడిపితే ఏపీఎస్ఆర్టీసీ దాదాపు మగ్యమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగిస్తూనే విద్యుత్ బస్సులకి మేము అనుకూలంగానే ఉంటూనే ఈ బస్సుల్ని గతంలో జేఎన్ఎన్ఆర్ఎం బస్సులు ఏదైతే ఆర్టీసీ వారికి అప్పచెప్పారో రాష్ట్రం మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు సుమారు 2000 బస్సులను జేఎన్ఆర్ఎం బస్సులను ఆర్టీసీకే కేటాయించారు. అదేవిధంగా ఈ బస్సులను కూడా ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకే ఇచ్చి మాతోనే మా సిబ్బందితోనే మా అజమాయిషీలో నిర్వహించాలనేది ప్రధాన డిమాండ్. రెండవది, ఈ బస్సుకి సుమారు 2 కోట్ల రూపాయలు ఒక్కో బస్సు ఖర్చు అవుతుంది. ఇంత కాకుండా ఆర్టీసీ బస్సునే ఎలక్ట్రికల్ బస్సుగా మాడిఫై చేయగలిగితే 75 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే 35 లక్షల బస్సుకు ఉందో అది ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తే ఈ 75 లక్షలతో మేమే ఏడాదికి 1000 బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చగలము. ఆ శక్తి సామర్థ్యాలు, ఆ వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఎస్ఆర్టీసీకి మెండుగా ఉంది. కాబట్టి మేము అడుగుతున్నది మా ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులు నిర్వహించాలి. వచ్చే కొత్త బస్సులు ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఆర్టీసీ వారి ద్వారానే నిర్వహించాలి. ప్రైవేట్ వ్యక్తుల చొరబాటు కుదరదు అని చెప్పి మేమైతే కోరుతాం. అంటే ఈ డిపోల్ని పర్మనెంట్ గా పీపీపీ మోడ్లోకి వెళ్తే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోద్ది అంటారా? పర్మనెంట్గా ఈవేళ కాదంటున్నారు. ఈవేళ ఏదో అదేం కాదు మనమే నిర్వహిస్తాం అదంతా. కానీ సింహపూర్ కాలనీలో సపరేట్గా 5 ఎకరాల భూమి ఇచ్చారు. గాజువాకలో అయితే గాజువాక డిపోలోనే 2.5 ఎకరాల భూమిని తయారు చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్స్ అని, వాళ్ళ ఇన్స్పెక్షన్ పిట్స్ అని, మెయింటెనెన్స్ సంబంధించినటువంటి అన్నిటికి కూడా. కానీ ఈ డబ్బులు ఆర్టీసీ పెడుతుంది ఏదైతే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలో. కానీ సింహపూర్ కాలనీలో 5 ఎకరాలు దాదాపు 500 కోట్ల రూపాయలు ఆస్తి. దాన్ని ఫ్యూచర్లో వాళ్ళే మోనోపోలీ తీసుకొని వాళ్ళు ఆక్రమించుకుంటే ఎవరు మేము చేయలేము. కాబట్టి ఇలాగ ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం చేయొద్దు, ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు నడపాలనేది మా యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు పీపీపీ మోడ్లోకి ఇస్తే రాబోయే కాలంలో కోర్టు కేసులు పెట్టి వాళ్ళు స్వాధీనం చేసుకుంటారన్నదే ఆలోచన అంటారా? ఖచ్చితంగా అండి. ఆర్టీసీ నిర్వహణ ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో లేకపోతే వాళ్ళే నిర్వహణ, వాళ్ళే డ్రైవరు, వాళ్ళే మెకానిక్, వాళ్ళే మెయింటెనెన్స్ అయినప్పుడు రేపు పొద్దున ఏదైనా జరగడం జరిగితే వాడు యథేచ్ఛగా మన ఇండిగో అయింది కదా, దేశం మొత్తం మీద ఇండిగో వారం రోజుల పాటు దేశ యాజమాన్యం కానీ దేశ విమానయాన శాఖ కానీ ఏమైనా చేయగలిగిందాలని ఆయన ఇష్టం వచ్చినట్టు బస్సులు ఆపేసాడు, ఫ్లైట్లు ఆపేశాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు తిప్పాడు. అలాగే అవుతుంది రేపు పొద్దున ఈ విద్యుత్ బస్సులు కూడా మాకు నచ్చినట్టు తిప్పుతామంటారు, రూట్లు ప్రైవేటైజ్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు బస్సులు. ప్లస్ ఇంకోటి కూడా ఇన్ అడిషన్ టు మా యొక్క ప్రయాణికుల దృష్ట్యా మా ఇబ్బంది ఏంటంటే అధిక ధరలు. కేవలం 35 సీటింగ్ బస్సు, అది ఎక్కువ మందిని ఎక్కించడానికి వీళ్ళు ఏసీ బస్సు అది. కాబట్టి దాదాపు కిలోమీటర్కి దాదాపు 10 రూపాయలు 20 రూపాయలు అది నచ్చినట్టు వసూలు చేస్తారు. అదే ఆర్టీసీ నిర్వహణలో ఉంటే మినిమం ఛార్జెస్తో ప్రయాణికులకు ఎకనామికల్గా ఉంటుందని మా ఉద్దేశం. లేదనుకోండి ఇది ప్రైవేటీకరణకి దారి తీసేటువంటి మార్గం స్టార్ట్ అయిందని మాత్రం మేము భావిస్తున్నాం.
అంటే ప్రయాణికులకి సంబంధించినంత వరకు ఇది గడ్డు కాలంగానే ఉంటుందంటారా, భారంగానే మోసే అవకాశం ఉండబోతుందంటారా? ఆ తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది ప్రయాణికుల మీద. ఇప్పుడు ఆ స్త్రీ శక్తి కారణంగా ఆర్టీసీ ద్వారా ఉచిత రవాణాకి ప్రయాణికులు ఎంతో మొగ్గు చూపారు. గతంలో ఈ మహిళా ప్రయాణికులందరూ ఎలా తిరిగేవాళ్ళో, ఎలా వెళ్ళారో, ఆటోలు వెళ్ళారో మాకు తెలియదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి వల్ల ఏపీఎస్ఆర్టీసీకి మంచి పేరు వచ్చింది. దాని ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. మరి ఇటువంటి మంచి పథకం నిర్వహిస్తున్నటువంటి మా ఆర్టీసీని బలోపేతం చేయాలని కోరుతున్నాం తప్ప ఇందులో ఆర్టీసీ కార్మిక సంఘాలుగా మాకు వచ్చింది ఏమీ లేదు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ కావాలంటే ఏ రవాణా అయినా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా, బలపరిచే విధంగా ఆర్టీసీ ద్వారా ఆ బస్సులు నిర్వహించాలనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మీరు చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే, ఏదైతే ఈ జీవోని రద్దు చేయకపోతే ఆర్టీసీ యూనియన్లుగా ఏం చేయబోతా ఉన్నారు? ఏం చెప్తారు? ఈ ప్రశ్న బాగా అడిగారు మీరు. ఏపీఎస్ఆర్టీసీ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు వల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా ఎన్నో త్యాగాలు చేసి ఈ సంస్థను నిలబెట్టాం మేము. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2001లో ఆర్టీసీ మీద అధిక మోటారు వాహన పన్నును విధించి సబ్సిడీలు చెల్లించకుండా తీవ్రమైన నష్టానికి గురి చేస్తున్నప్పుడు 21 రోజులు గ్రామాన సమ్మె చేసి గ్రామాన చెప్పి ఆర్టీసీ యొక్క ఉంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది, విద్యార్థులకి నిరుద్యోగులకి అందరికి ఉపయోగపడుతుంది మేము తెలియజేసి ఆర్టీసీని ఈ 25 సంవత్సరాలు నిలబడిందంటే ఆ రోజు మేము తీవ్రంగా పోరాడి సంస్థను కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఈ 750 బస్సులు కూడా ఆపి మాకు అప్పచెప్పినాయి, పర్వాలేదు. లేదు తదుపరి కూడా ఇదే పథకాలను కొనసాగిస్తాము, ఇది కేంద్ర పాలసీ అంటే మాత్రం కార్మికులను, ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ప్రజా పోరాటం మాత్రం నిర్మిస్తాం. మీరు చెప్పండి, అంటే ఇప్పటికే స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా అధిక భారం పడతా ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వచ్చేసినాయా, రాలేదా? ఆ భారాన్ని మీరే మోస్తా ఉన్నారు కదా. మరి ఆర్టీసీని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులకి, ఏదైతే ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని ప్రభుత్వం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల్లో అండి, మరి ఆగస్టు 15, 2025 సంవత్సరంలో ఈ స్త్రీ శక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మాకు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ అమౌంట్ మరి ఎంత ముట్టింది, ఎంత ముట్టలేదు అనేది పూర్తి వివరాలు అయితే మా మేనేజ్మెంట్ కూడా మాకు ఇప్పటివరకు తెలియజేసిన పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత మరి డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, మెకానికల్ కానీ, సూపర్వైజర్ కానీ మరి విపరీతమైనటువంటి స్ట్రెస్ అయితే మేము పడుతున్నామండి. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్త్రీ శక్తి పథకం పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 3000 బస్సులు తక్షణమే ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి. అలాగే దానికి సంబంధించి మరి రిక్రూట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా చేస్తే ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఇంకా పూర్తి స్థాయిలోనే మెరుగైనటువంటి పద్ధతుల్లో నడవడానికి ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ విద్యుత్కి సంబంధించి 12 బస్ డిపోల్లోని వాటిని మరి పినాకిల్ సంస్థ ద్వారా మరి ఈ పెట్టడం జరుగుతుంది. దీన్ని అయితే మేమైతే వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడానికి కారణం కూడా ఏంటంటే ఆర్టీసీ బస్సు అనేది గ్యారంటీగా ఉంటుంది, భద్రత ఉంటుంది. ఒక సామాన్య మహిళ ఇటు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులో క్షేమంగా చేరేటటువంటి నమ్మకం ఉండేటటువంటిది ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉంది. అందుచేత ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే వారు ఏ రకమైనటువంటి మెయింటెనెన్స్ చేస్తారో అనేది మేమైతే దీనికి చెప్పలేము. ప్రజలకి ఇబ్బంది. అసలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కానీ, స్టూడెంట్స్ కానీ, సామాన్య ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కనుక దీన్ని మేమైతే మాత్రం ప్రైవేట్ సంస్థకి ఇస్తే మాత్రం వ్యతిరేకించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈరోజు విశాఖపట్నంలోని మేము కార్యక్రమం చేయడం జరిగిందండి. మా రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఎప్పటికైనా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ 12 డిపోలు ఎత్తివేత అనేటటువంటి అంశాన్ని మరి ఆ జియోను తక్షణమే 88ని ఉపసంహరించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో మా రాష్ట్ర కమిటీ ఇప్పటికే మరి ఆయన ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలను కూడా కూర్చోబెట్టి ఒక ఉడంబడికగా అందరం కలిసి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి మాత్రం మరి ఈ రోజు కార్యక్రమం చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అని మీ ద్వారా మేము ప్రజలకి అటు ప్రభుత్వానికి కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ జీవోని, ఈ తాలూకా ఆలోచనని ఉపసంహరించుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం సార్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రీపీపీ మోడ్లో ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోకి తీసుకొస్తున్నటువంటి ఈ విధానాన్ని పూర్తిగా
మానివేయాలని, మరి ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రైవేటీలో విలీనం చేయడానికి ఇది ప్రథమ అడుగా పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని తక్షణమే విరమించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామంటూ కూడా ఆర్టీసీ సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరామెన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.